ప్రతి నియోజకవర్గంలోనూ గెంజి ఖద్దరు చొక్కాలు ఎక్కువైపోయినాయి అంటండి. గెంజి ఖద్దరు చొక్కాలు అంటే ఏం కాదండి, వాళ్ళు ఎవరో కాదు. ఈ 5 సంవత్సరాలు వైసీపీ పార్టీతో అంటకాగి వైసీపీ పార్టీలో ఉండి వైసీపీ పార్టీతో పనులు చేయించుకొని తెలుగుదేశం జనసేన పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పెట్టిన వాళ్ళు అందరూ ఒక్కొక్క బొకే ఒక్కొక్క దండా పట్టుకుని నెగ్గిన శాసనసభ్యుల దగ్గరికి బయలుదేరారంటే ఎవరొకరి ద్వారా బయలుదేరారు అంట కాదండి. ప్రతి నియోజకవర్గంలో బయలుదేరారండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు దీక్షలు చేసాం కదండి. రోడ్డు టెంట్లు వేసి దీక్షలు చేసినప్పుడు చాలా రోజులు చేసాం. ప్రతిరోజు వీళ్ళు రోడ్డు మీద కారుల్లోని బండిలోని వెళ్తా ఎకిలి నవ్వులు ఎటకారంగా చూస్తావు నవ్వుకుంటూ వెళ్ళి ఎదరకెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి జైల్లోంచి రారని చెప్పిన వాళ్ళు కూడా ఈరోజు బొకేలు దండలో పట్టుకుని ఈ నెగ్గిన జనసేన తెలుగుదేశం ఎమ్మెల్యేల దగ్గరికి బొకేలు పట్టుకుని వస్తున్నారంటే తప్పు కదండి. లేదా పవన్ కళ్యాణ్ గారి విషయంలో అయితే ఆయన 2 చోట్ల ఓడిపోయాడు, ఆయన ఎక్కడ పోటీ చేసినా ఓడిపోతారు, అతను ఎందుకు నెగ్గుతాడు అన్న వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారిని జనసేన నెగ్గిన ఎమ్మెల్యేల దగ్గర బొకేలు దండలు పట్టుకుని వెళ్తున్నారంటండి. ఖచ్చితంగా ఇది మాత్రం గమనించుకోవాలి, లేదా పార్టీ మనుగడ దెబ్బతింటుంది. అంటే కొంతమంది అంటారు రాజకీయాలు అంటే ఇంతే అని. కాదండి, రాజకీయాలు అంటే ఇంతే ఎలా అవుతుందండి? క్షేత్రస్థాయిలో వైసీపీలో ఉన్న నాయకుడి వల్ల ఇబ్బంది పడ్డ కార్యకర్త తెలుస్తుంది దాని బాధ ఏంటన్నది. మీరు ఈరోజు బొకేలు సాలువాలు దండలు పట్టుకుని ఎవరు వస్తున్నారని నిశ్చితంగా పరిశీలించుకోకపోతే రేపు పొద్దున కార్యకర్తలు అందరూ ఇబ్బంది పడతారని ఖచ్చితంగా. ఇది మాత్రం రాష్ట్ర స్థాయిలో ప్రతి నియోజకవర్గంలోనూ ఉంది కాబట్టి కష్టకాలంలో ఎవరు కష్టపడేది ఏ కార్యకర్త ఉన్నారో అన్నది ఖచ్చితంగా చూసుకోకపోతే కనుక పార్టీలో ఉన్న కార్యకర్తలకి ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పి నా ద్వారా తెలియజేయమని చాలా